నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం బెండి ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం నేను 1/2 kg బెండకాయలు తీసుకొని అవి శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్ లేకుండా ఆరబెట్టేసుకున్నాను. ఇక్కడ వాటర్ లేకుండా ఎందుకు ఆరబెట్టుకున్నానంటే ఇక్కడ ఎక్కువ జిగురు ఫామ్ అవ్వకుండా కర్రీ అనేది తొందరగా అయిపోతుంది కాబట్టి. అలా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక చిన్న సైజ్ అంత ఆనియన్ తీసుకొని అది సన్నగా పొడుగుగా కట్ చేసుకున్న తర్వాత ఒక 2 లేదా 3 పచ్చిమిర్చి కూడా తీసుకొని కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసి అందులో జీలకర్ర 1 స్పూన్, ఆవాలు 1 స్పూన్ వేసి అవి చిటపటలాడేంత వరకు ఉంచిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసి ఇలా కలర్ చేంజ్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న బెండిని కూడా అందులో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 లేదా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో సరిపడా సాల్ట్ వేసుకొని మనం కలుపుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత అందులోకి జిగురు ఫామ్ అవుతుంది. ఈ జిగురు అంతా పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆ జిగురు అంతా పోయాక 1 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాం. ఇలా పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ఒక 2 నిమిషాల పాటు ఉంచుకున్న తర్వాత అందులోకి 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని మనం కలిపేసుకుందాం. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు కారం అంతా ముక్కలకు పట్టేలాగా ఉంచేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉంచేద్దాం. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే బెండి ఫ్రై రెడీ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.